ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8th నుండి 11th వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ VA. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. వైసీపీ అధినేత జగన్ జనంలోకి రావడం లేదన్న అసంతృప్తి ఏకంగా క్యాడర్ లో ఉంది. ఆయన ఓటమి తర్వాత గత 10 నెలలుగా బెంగళూరు టు తాడేపల్లిగా షటిల్ సర్వీస్ చేస్తున్నారంటున్నారు. ఏపీలో కూటమి పార్టీలు నాయకులైతే జగన్ ఏపీకి పొలిటికల్ టూరిస్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఇదే మాట అంటున్నారు. 2 రోజుల పాటొచ్చి తిరిగి బెంగళూరు వెళ్లిపోయే జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ విషయమే తెలుసుకుంటే తొలి 6 నెలల పాటు ఎందుకు ఓడామన్న మదనంలో ఉండిపోయారు. పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ఈ ఓటమి తర్వాత మనదే గెలుపు అని ధైర్యం నూరిపోస్తూ వస్తున్న జగన్ తాను మాత్రం ఇంకా జనంలోకి రావడం లేదెందుకు అని అంటున్నారు. జగన్ డిసెంబర్లో జనంలోకి వస్తారని పార్టీ నుంచి అప్పట్లో ప్రకటనలొచ్చాయి. ఆ తర్వాత కొత్తేడాది సంక్రాంతి తర్వాత అన్నారు. అయితే జనవరి నెలలో జగన్ లండన్ టూర్ పెట్టుకుని చాలా రోజులు అక్కడ గడిపారు. దాంతో ఇంకేముంది, ఫిబ్రవరి నుంచి జనంలోకి వచ్చి కూటమి సర్కార్ తప్పులను చీల్చి చెందాడుతారు అని అన్నారు. కానీ ఫిబ్రవరి నెల కూడా గడిచిపోయింది. ఇక మార్చి నెల వచ్చింది. తొలివారం పూర్తయింది. జగన్ తాడేపల్లి ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పార్టీ నేతలతో మీటింగ్లు పెడుతున్నారు. అయితే జనంలోకి ఎప్పుడు అన్నది మాత్రం తెలియడం లేదంటున్నారు. ఇప్పటిదాకా పార్టీ వర్గాల ప్రచారం చూస్తే ఉగాది తర్వాత జగన్ జనంలోకి వస్తారని, అంటే ఈ నెల 30న ఉగాది పండుగ ఉంది. ఆ తర్వాత జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారంటే ఏప్రిల్ నుంచి అనుకోవాలి. కానీ దీని మీద కూడా అనేక రకాలైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా గట్టిగా ఏడాది కాలేదు, అప్పుడే జనంలోకి వెళ్లడం ఎందుకు అన్న చర్చ కూడా అధినాయకత్వం వద్ద ఉందంటున్నారు. 4 ఏళ్లకు పైగా సమయం ఎన్నికలకు ఉందంటున్నారు. జమిలీ ఎన్నికల విషయం కూడా ఎటూ తేలలేదని, ఈ సమయంలో జనంలో కొలితే వచ్చే మైలేజ్ ఏ మేరకు ప్లస్ అవుతుందన్న చర్చ సాగుతోందంటున్నారు. ఉగాది తర్వాత కూడా జగన్ జనంలోకి రాకపోవచ్చన్నది ఒక డిస్కషన్ గా ఉంది. అయితే జగన్ ఎన్నికలను చూసుకోకూడదని, పార్టీ కోసం, క్యాడర్ కోసం జనాల్లోకి రావాల్సి ఉందంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బడా లీడర్లు పార్టీని వీడిపోతున్నారని, క్యాడర్ కూడా వీక్ అవుతోందని, డిమారలైజ్ అవుతున్నారని అంటున్నారు. ఎక్కడికక్కడ సైలెంట్ గా అంతా ఉంటున్నారని, దీనివల్ల పార్టీలో ఒక అయోమయం, గందరగోళం ఉందంటున్నారు. జగన్ జనంలోకి వస్తే క్యాడర్ కి జోష్ వస్తుందని, పార్టీని వీడాలా వద్దన్న డోలాయమానంలో ఉన్న వారికి కూడా సరైన ఆలోచనలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని, పార్టీ అంతా యాక్టివేట్ అవుతుందని, పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించి ఫ్యాన్ పార్టీని గిర్రున తిప్పడానికి వీలవుతుందంటున్నారు. జగన్ గనుక వాయిదాల మీద వాయిదాలు వేస్తే గనక వైసీపీకి రాజకీయంగా మంచిది కాదంటున్నారు. మరోవైపు చూస్తే వచ్చే ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని, జగన్ ఇప్పటి నుంచే జనంలో ఉంటే ఆ ఎన్నికల్లో అయినా పార్టీ పుంజుకోవచ్చు అంటున్నారు.